సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమాట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తెలుగు సినిమాలకు సంబంధించి సైలెంట్ కిల్లర్ గా శరవానంద్ గురించి చెప్పేసుకోవచ్చేమో. ఎప్పుడు సినిమాలు మొదలు పెడుతున్నాడో చెప్పడు, ఎప్పుడు షూటింగ్ జరిగిందో చెప్పడు. చట్టుకుని మాత్రం ట్రైలర్ నో టీజర్ నో బయట పట్టుకొచ్చేసి రేపో మాపో వచ్చేస్తున్నాను అంటాడు. రీసెంట్ గానే శరవానంద్ ఎక్స్ప్రెస్ రాజా అనే సినిమా చేస్తున్నాడు. దానికి నిర్మాతలు యువి క్రియేషన్, దర్శకుడు మెర్లిపాక గాంధీ అనేసి తెలిసింది. అవునా అని అనుకునే లోపే టీజర్ ని పట్టుకొచ్చేసి చూడండి మా ప్రయత్నం ఎలా ఉండబోతుందో అంటున్నాడు. ఆ టీజర్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, రన్ రాజా రన్ లోని రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోని ఎక్స్ప్రెస్ కలగలిసి ఈ ఎక్స్ప్రెస్ రాజా చక్కగానే తయారయ్యాడు అని. రన్ రాజా రన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫ్లేవర్స్ ని అలా అలా టచ్ చేస్తూ కొంత రిఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఎంటర్టైనింగ్ గానే ఉంది ఈ టీజర్. శర్వానంద్ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుంది అన్న ఫీలింగ్ కలగట్లేదు, కానీ అతను ప్రభాస్ సీను కలిసి గమ్మత్తుగా నవ్వించబోతున్నారని మాత్రం ఫిక్స్ అవ్వాలనిపిస్తుంది. ట్రైలర్ లో సప్తగిరి మీద ఫోకస్ చేయలేదు, కానీ సినిమాలో సప్తగిరి కూడా ఉన్నాడు. కథతో కలిపి వినోదాన్ని పద్ధతిగా ప్రెజెంట్ చేయటం అనే విషయం మీద మేర్లిపాక గాంధీకి అవగాహన ఉంది అని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోనే మనకు అర్థమైంది. ఈ సినిమాకి సంబంధించి కూడా ఆయన ఆ ప్రత్యేకతను పక్కగా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. టీజర్ లో హీరోయిన్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన విధానం, ఆ పైన ప్రభాస్ సీను శర్వానంద్ ఉన్న షార్ట్స్ ని చూస్తా ఉంటుంటే కథలో ఏదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ తానే వినోదాన్ని నీట్ గా అల్లుకున్నాడు అన్న భరోసాను కూడా ఈ టీజర్ ఇచ్చేస్తా ఉంది. టెక్నికల్ గా కూడా అన్ని ఆస్పెక్ట్స్ బానే ఉన్నాయి. కొత్త ఈ టీజర్ కి సంబంధించి రెండు అంశాలు కొంత నిరాశపరుస్తున్నాయి. అదేమిటి అంటే, ఒకటి హీరోయిన్. ఎందుకనో అమ్మాయి మొహంలో కళ కనిపించట్లేదు, డల్ గా ఉన్నట్టు అనిపించింది. బహుశా డైరెక్టర్ క్యారెక్టర్ అలా రాశారేమో, ఇంప్రెసివ్ గా అనిపించట్లేదు. ఆ తర్వాత ఈ టీజర్ శర్వానంద్ వైపు నుండి చూస్తే ఓకే టీజర్ అనుకోవచ్చు, దర్శకుడు మెర్లిపాక గాంధీ వైపు నుండి చూసినా ఓకేనే కావచ్చు, యువి క్రియేషన్స్ బ్యానర్ వైపు నుండి చూస్తే మాత్రం ఓకే అని నేను అనలేను. ఎందుకంటే ఈ సినిమాలో మంచి కథ, చక్కటి ఎంటర్టైన్మెంట్ ఉండుండొచ్చు, కానీ ఈ బ్యానర్ నుండి ఇంతకు మునుపు వచ్చిన సినిమాలను చూస్తే సినిమా చిన్నదా పెద్దదా అనే విషయంతో సంబంధం లేకుండా టెక్నికల్ గా అల్ట్రా స్టైలిష్ గా ఉంటాయి ఆ సినిమాలన్నీ. ఎందుకనో ఈ సినిమాలో ఆ స్టైలిష్నెస్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. యువి క్రియేషన్స్ బ్రాండ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఈ టీజర్ లో కనిపించట్లే. ఈ విషయాలు కాకుండా మిగతా అన్ని బానే ఉన్నాయి. మెర్లిపాక గాంధీ మరో మంచి ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించొచ్చు అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.